ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా నేడు సహస్ర కలశాభిషేకం ఆలయంలో వేద పండితుల మధ్య ఘనంగా నిర్వహించారు. జగిత్యాల జిల్లాలోని గోదావరి తీర పుణ్యక్షేత్రమైన ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి వార్ల నవరాత్రి ఉత్సవాలు గత 4 రోజుల నుండి అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఆలయ ప్రాంగణంలో 1108 కలశాలను స్థాపించి వాటిలో పవిత్ర గోదావరి జలాలను పోసి గత 4 రోజుల పాటు వేద మంత్రాలతో విశేష పూజలు నిర్వహించి ఈరోజు ఉదయం 1108 కలశాలలో ఉన్న గోదావరి జలాలతో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారులకు ఆలయ అర్చకులు ప్రత్యేక అభిషేకం నిర్వహించారు. అభిషేక కార్యక్రమ అనంతరం స్వామివారిని పూలతో అలంకరణ చేసి స్వామివారికి సప్తహారతులు మంత్రపుష్పం నిర్వహించారు. అనంతరం భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఈ వేడుకల్లో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో శ్రీనివాస్, చైర్మన్ రవీందర్, పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో గోదావరి నదీ తీరమున వెలిసిన ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో ప్రతి సంవత్సరము నృసింహ నవరాత్రోత్సవాలు 9 రోజుల పాటు అత్యంత వైభవంగా కన్నుల పండుగ నిర్వహించబడతాయి. 11/5/2025 నృసింహ జయంతి వరకు 9 రోజులు నరసింహ నవరాత్రోత్సవం వైభవంగా నిర్వహించబడుతున్నాయి. యోగా ఉగ్రనరసింహస్వామి వారికి సహస్ర కలశాలతో అభిషేకం నిర్వహించబడ్డది. చాలా ఎంతో వైభవంగా ఈ ఉత్సవాలు ప్రతి సంవత్సరం అందరి సహకారంతో నిర్వహించబడతాయి. శాసనసభ్యులు మరియు ప్రభుత్వ విప్ గారైన శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు ఈ ఉత్సవాల్లో మనకు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. స్థానిక వేద బ్రాహ్మణులు, స్థానిక భక్తులు, గ్రామస్తులు అందరూ ఎక్కువ మొత్తంలో ఈ సహస్రకలశాభిషేకంలో పాల్గొని స్వామివార్లను దర్శించుకున్నారు. శ్రీ నృసింహ జయంతి తేదీ 11/5/2025 రోజున మనకు వైభవంగా నిర్వహించబడుతుంది. ప్రతి సంవత్సరం అందరి సహకారాలతో నిర్వహించబడుతున్నవి. ముఖ్యంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మంచినీటి వసతి, క్యూ లైన్స్, పందిర్లు, లైటింగ్ అన్ని ఏర్పాట్లు చేయబడి ధర్మపురి దేవస్థానంలో నృసింహ నవరాత్రోత్సవంలో వేల సంఖ్యలో పాల్గొనేదారు. నృసింహ జయంతి రోజున స్థానిక భక్తులు, గ్రామస్తులు అలాగే చుట్టుపక్కల జిల్లాల నుండి వేల సంఖ్యలో స్వామివారి దర్శనానికి విచ్చేదురు. కావున ఎంతో మహిమాన్వితమైన ధర్మపురి దేవస్థానంలో జరిగే నృసింహ నవరాత్రోత్సవాలలో పాల్గొని స్వామివారిని సేవించి తరించగలని మనం చేస్తున్నాము.